నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. అమ్మ వాళ్ళకైతే మొక్కు ఉందని చెప్పేసి రెడ్డి గణపవరం శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి అయితే వెళ్ళామండి. అక్కడైతే వేటపోతుని అయితే మొక్కుకున్నారు నాన్నగారు వాళ్ళు. సో ఆ మొక్కుబడి ఇవ్వడానికి అయితే మొన్న సండే అయితే వెళ్ళాం మేము. సో ఫస్ట్ అయితే గుళ్ళ ప్రదక్షిణ అయితే చేస్తున్నాం. నా చేతిలో ఉన్న చెంబులో అయితే పసుపు నీళ్ళు వేప మండలో పెట్టారనమాట. అవి పట్టుకొని అయితే నేను తిరుగుతున్నా. అమ్మవారికి పెట్టాల్సిన పసుపు కుంకాలు, గాజులు ఇవన్నీ పట్టుకొని అయితే తిరుగుతుంది. సో మా చిన్నాడు అప్పటికే పేచీ అనేది స్టార్ట్ చేస్తాడు. పెద్దోడు అయితే గుడి మొత్తం తిరిగి అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. సో తిరిగేసి అయితే ముందైతే వెళ్ళేసి అమ్మవారికి అవన్నీ పసుపు కుంకాలు, చీర ఇవన్నీ సమర్పించేసి అయితే వచ్చేసాము. మేకపోతుకైతే వేపమండలు, బోర్లు, దండ ఇవన్నీ కట్టామండి. అయితే అది పీకేసుకుందనమాట. సో ఇంకొన్ని వేపమండలు కావాలని చెప్పి అయితే తీసుకొచ్చేసి అయితే మేము దర్శనానికి అయితే గుళ్ళోకి అయితే వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ మనం గుడి చుట్టూ తిరిగాక ఏంటంటే దర్శనానికి వెళ్ళి అమ్మవారికి మనం ఏమేమి పెట్టాలనుకున్నామో అవన్నీ పెట్టేశాక అయితే అప్పుడు మనం వేటపోతే దగ్గరికి అయితే రావాలి. సో మేము అలానే వెళ్ళాము. వెళ్ళి లోపలికి అయితే అమ్మవారిని అయితే దర్శించుకున్నాము. చూసారు కదా అమ్మవారు అలంకరణలతో ఎంత అందంగా ఉన్నారో. సో ఈ మధ్యనే ఈ గుడి అయితే కట్టారనమాట. ఇదివరకు పాత గుడి ఉండేది చిన్నగా, దీన్ని కొంచెం డెవలప్ చేసి ఇలా పెద్దగా కట్టారు. అమ్మవారు స్వయంభూ వెలిసిన అమ్మవారు. ఇక్కడ ఏదైనా మొక్కుకుంటే కంపల్సరీ జరిగిద్ది అనమాట. నాన్నగారు వాళ్ళు కూడా అలానే మొక్కుకొని ఇప్పుడైతే మొక్కుబడి ఇవ్వడానికి అయితే వచ్చాము మేము ఇక్కడికి. సో ఇదైతే 105 సంవత్సరాల దగ్గర 110 సంవత్సరాల నుంచి ఉందండి అమ్మవారి గుడి. నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. ఒకరోజు గుడి పురాణం అయితే మొత్తం అంతా ఒక వీడియో తీసి అయితే పెడతాను నేను. సో దర్శనం అవన్నీ అయిపోయాక వేటపోత దగ్గరికి వచ్చేసి వేటపోతికి కాళ్ళు కడిగేసేసి ఇట్లా కుంకుమ బొట్లు ఇవన్నీ పెట్టేస్తామన్నమాట. ఇలా బొట్టు అయితే పెట్టేస్తుంది మా అమ్మ. నాన్నగారు నుంచొని ఉన్నారు. సో బొట్టు పెట్టేసుకొని ఇద్దరు కలిసి వేటపోతిని అమ్మవారికి చూపించుకుంటూ దండం పెట్టుకున్నారనమాట. సో మేము అనుకున్న ప్రకారం నీ మొక్కుబడి నీకు ఇచ్చేస్తున్నాం తల్లి అని చెప్పేసి అయితే దండం పెట్టుకున్నారు ఇద్దరు. ఇలా ఇద్దరు దండం పెట్టుకుంటే మా వాడు చూస్తున్నాడు అనమాట, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు ఏంటని అయితే. సో ఇలా దండం పెట్టేసుకొని అయితే కొద్దిసేపు అయితే ఏమంటారు జలత అయితే ఇవ్వలేదు, కొద్దిసేపు టైం పట్టింది. సో తర్వాత కోడిని కూడా ఇవ్వాలన్నారని చెప్పేసి కోడిని కూడా దండం పెట్టుకుంది మా అమ్మ. అది అయిపోయాక ఇక అందరం దండం పెట్టుకున్నాం అనమాట. నేను, పిల్లలు, ఈయన కూడా దండం పెట్టేసుకున్నాము. సో ఇట్లా నేను చెప్పాను కదా పసుపు నీళ్ళని, అవి దీని మీద చల్లడానికి అయితే అలా పెట్టి చేస్తారనమాట. సో ఇప్పుడైతే ఇలా చల్లుతున్నది కదా, అలా చల్లాలి. మొత్తం అందరూ బొట్టు పెట్టి అయితే ఇలా పసుపు నీళ్ళు అయితే చల్లాలన్నమాట. అంటే మొత్తం అందరూ అంటే బయట వాళ్ళు అయితే కాదు, ఇంట్లోకి సంబంధించిన వాళ్ళందరూ చల్లొచ్చు, కావాలంటే బయట వాళ్ళు కూడా చల్లొచ్చు, ఏమీ కాదు. సో ఇట్లా అయితే పెట్టేసుకుంటున్నామ్మ. ఇలా ఒకసారి మొత్తం తడి చేసి అయితే తడి చేతితో మొత్తం అంతా ఇది చేస్తుంది. ఇలా చేస్తే ఏంటంటే అమ్మవారికి తొందరగా నచ్చి జలత అయితే ఇస్తుందని ఒక నమ్మకం అనమాట. సో ఇట్లా చేసాము. తర్వాత నాన్నగారిని కూడా నీళ్ళు జల్లమంటుంది. ఇలా నీళ్ళు జల్లేసైతే పెట్టుకోమంటుంది. భోజనాలు కూడా మా చుట్టాలందరికీ చెప్పామండి. వాళ్ళందరూ వచ్చేసైతే కొంతమంది వెయిట్ చేస్తున్నారు, కొంతమంది ఇంకా భోజనం టైంకి వస్తారంట. మేము వెళ్ళింది మార్నింగ్ 7 కల్లా వెళ్ళిపోయాము. ఇక్కడైతే నేను దండం పెట్టేసుకుంటున్నాను. నాకైతే కరెక్ట్గా కుదరట్లేదు అనమాట ఎలా పెట్టుకోవాలో. సో అమ్మ చెప్తుంటే ఇలా అయితే దండం పెట్టేసుకొని నేను కూడా పసుపు నీళ్ళు అయితే చల్లేసేసాను. ఇలా అయితే చల్లేసాను. మా పిల్లలు అయితే కొంచెం భయపడే దగ్గరికి రాలేదండి. లాస్ట్లో అయితే 1 నిమిషం అట్లా వచ్చి దండం పెట్టేసుకొని వెళ్ళాడు మా పెద్దోడు. చిన్నోడు అయితే దగ్గర తిరుగుతున్నాడు కానీ దాని దగ్గరికి అయితే రావట్లేదు. కొంచెం టైం అయితే ఎక్కువే పట్టింది. ఈలోపు అక్కడ వంట ఆయన వచ్చేసి టిఫిన్ సెక్షన్ అవి చూస్తున్నారు. మేము ధూపం వేయడం మర్చిపోయామని చెప్పేసి నేను వెళ్ళి ధూపం అది తీసుకొచ్చి ధూపం అయితే వేసేస్తుంది అనమాట అమ్మ. ఇట్లా ధూపం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. పసుపు కుంకాలు ఎంత ఇష్టమో ధూపం కూడా అంతే ఇష్టం దుర్గమ్మ తల్లికి. ఇక్కడ దుర్గమ్మ తల్లి స్వయంభూ వెలిసిన అమ్మవారు.
ఇక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా పౌర్ణమి రోజు వచ్చి తడి బట్టలతో ఇక్కడ వేప చెట్టు ఉంటుందండి, మా పక్కనే ఉంది కదా ఆ వేప చెట్టు, ఆ వేప చెట్టు దగ్గర అయితే పడుకొని అయితే పూజ చేస్తూ ఉంటారు సంతానం కోసం. తర్వాత మన కోరికలు తీరాలంటే ఆ వేప చెట్టుకు ముడుపులు కూడా కడుతూ ఉంటారు చాలామంది. ఆ ముడుపు కట్టడం వల్ల ఏంటంటే మన కోరిక అనేది త్వరగా తీరద్దని ఒక నమ్మకం అన్నమాట. సో ఇక్కడైతే మేము అన్నీ ఇచ్చేసి అయితే రెడీగా ఉన్నాము. అది చుట్టూరు తిప్పుతూ ఉందన్నమాట, అమ్మవారిని చూసుకుంటూ తిరుగుతుంది. సరే ఇంకేమన్నా మర్చిపోయామా ఏంటని చెప్పి అయితే మేము అన్నీ ఒకసారి చూసుకుంటూ ఉన్నాం. ఈలోపు ఇక మా వారు కూడా వచ్చేసి సేమ్ ఇళ్ళని దండం పెట్టుకొని దాని మీద అయితే పసుపు నీళ్ళు అయితే చల్లేశారు. చిన్నోడిని రమ్మంటే ఆడు మాత్రం రావట్లేదండి దగ్గరికి, దూరంగానే తిరుగుతున్నాడు. సో ఇలా అయితే చల్లేశాక మళ్ళీ నేను తీసేసుకున్నాను అనమాట. మళ్ళీ ఒకసారి అమ్మ బొట్టు పెడుతుంది అనమాట, ఏమైనా మిస్ అయినాయా అని చూసుకొని అయితే మళ్ళీ ఒకసారి బొట్టు పెడుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేయించిందండి జలదేవికొండ. తర్వాత అయితే నాన్నగారు మొక్కుకున్నది ఒక పోతే అని చెప్పేసి అయితే జనం చుట్టాలు ఎక్కువ మంది ఉన్నారని ఇంకో పోతుని కూడా తీసుకున్నారు. ఆ 2 పోతుల్లో ఈ ఒక్క పోతునే దేవుడి దగ్గర తీసుకొచ్చి ఇంకో పోతుని అయితే ట్రాక్టర్ మీదే ఉంచేశారు. అట్లా ఉంచడం వల్ల ఏంటంటే ఇది ఇవ్వకుండా మానేసిందనమాట. అలా ఎప్పుడూ చేయకూడదంట. మనం ఒకటే మొక్కినా మనం తీసుకొచ్చిన ఎన్ని అయితే ఉంటాయో కోళ్ళు మేకలు అవన్నీ ఇక్కడ తీసుకొచ్చేయాలంట. అప్పుడు ఇంకా పెళ్ళేసి దాన్ని కూడా తీసుకొచ్చారనమాట. దాన్ని తీసుకొచ్చిన 5 నిమిషాల్లో దాన్ని తీసుకొచ్చేసి దానికి పసుపు రాసి బొట్టు పెట్టి ఇవన్నీ చేసేలోపే ఈ 2 జలతొచ్చేసినాయండి. చూసారు కదా. మళ్ళొకసారి అయితే అందరం దండం పెట్టేసుకుంటున్నాం. కొన్ని మనం కూడా తెలుసుకోవాల్సినవి ఉంటాయండి. అమ్మవారిని చూస్తూ నుంచుందనమాట ఇది అరుచుకుంటూ. ఇదైతే దారిలో నుంచి ఎక్కించుకెళ్ళాం మేము. ఇంటి దగ్గర నుంచి వచ్చింది ఇంకోటి అనమాట, అది బ్లాక్ కలర్ది. అయితే ఆ వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. జలదరిచ్చింది ఆ వేటపోతుని చూపిద్దాం అనుకుని వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. సో ఇక్కడైతే వెయిట్ చేస్తుంది అనమాట. ఇంకా ఆల్మోస్ట్ జదరివ్వడానికి దగ్గరే పడిపోయింది అని చెప్పేసి అయితే మేము ఉన్నాము రెడీగా. అక్కడ మన వంట మాస్టర్ ఆల్రెడీ వంటలు స్టార్ట్ చేసేసారనమాట, అంటే టిఫిన్ సెక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో మెనూ వచ్చేసి బిర్యానీ, చికెను, మటను, తలకాయ, బోటి కర్రీ ఇవన్నీ వండిద్దామని చెప్పి అయితే మేము అన్నీ రెడీగా పెట్టేసుకున్నాము. సో మళ్ళీ ఒకసారి దండం అయితే పెట్టేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా అందరం కలిసి ఇట్లా దండం పెట్టుకున్నాం. ఇప్పుడైతే జంతర ఇవ్వడానికి రెడీగా ఉందన్నమాట. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. మా వాడిని దండం పెట్టుకోమంటే ఎలా పెట్టుకోవాలని అడుగుతున్నాడు. చెప్తుంటే కింద కూర్చుంటున్నాడు. అట్లా కూర్చోకూడదు నాన్న అని చెప్పి అయితే వంగొని పెట్టుకోమన్నాను. అలా వంగొని పెట్టుకోమంటే అప్పుడు లేచి వంగొని పెట్టుకుంటున్నాడు. చిన్నవాడిని పెట్టుకోమంటే మాత్రం వాడైతే పెట్టుకోడంట. చూస్తున్నాడు కానీ అసలు వాడి దగ్గర కూడా రావట్లేదు. సో పెట్టుకోమంటే వెళ్ళిపోయాడు. అసలు వాడిని ఎందుకలా ఇబ్బంది పెట్టడం అని నేను వదిలేసాను. సో మొత్తానికైతే హాఫ్ అన్ అవర్ తర్వాత దాన్ని కూడా కింద తీసుకొచ్చాకైతే మా పోతు జల్దర ఇచ్చేసిందండి. ఇచ్చేసిన వెంటనే దాన్ని కటింగ్ తీసుకెళ్ళేసి మొత్తం కటింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు. సో ఈ గుడి ఫుల్ హిస్టరీ ఒకరోజు నేను అక్కడ గుడి దగ్గర స్వయంగా వెళ్ళి ఆ పంతులు గారిని అడిగి తెలుసుకొని మీకైతే వీడియో పెడతానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.